నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. తెలంగాణలో జరిగే లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకు కారణం ఈ నియోజకవర్గం దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం. మరో విశేషం ఏంటంటే 2019లో ఇక్కడి నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. దీంతో ఇప్పుడు జరగనున్న లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ స్థానం గెలుపు అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత ప్రాధాన్యమైంది. ఇక్కడి గెలుపు కోసం రేవంత్ రెడ్డి కూడా అంతే ఫోకస్ పెట్టారు. నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ స్థానాలలో ఒక్క సీట్ను కూడా కాంగ్రెస్ గెలవకపోవడంతో మొత్తం కాంగ్రెస్ పార్టీ సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం సమిష్టి కృషి చేస్తుంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడిన మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి మొదటిసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఆ తర్వాత 2019లో జరిగిన ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే గతంలో జరిగిన 3 ఎన్నికల్లో 2 సార్లు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ ని గెలిపించారు. మధ్యలో టీడీపీని గెలిపించారు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ ఎక్కడా లేదు. దీంతో ఆ పార్టీకి గతంలో ఓటేసిన వారు ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కే వేస్తారనే ఆశాభావంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న సునీత మహేందర్ రెడ్డి తనతో పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తో పోలిస్తే అన్నిటిలోనూ అప్పర్ హ్యాండ్ గా కొనసాగుతున్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్ఛార్జీలు ఛాలెంజింగ్ గా తీసుకొని పనిచేస్తున్నారు. ఇక ఈటెల రాజేందర్ ఈ నియోజకవర్గానికి నాన్ లోకల్ అభ్యర్థి. తన నియోజకవర్గానికి నాన్ లోకల్ కావడమే కాకుండా బీజేపీలోకి కొత్తగా వచ్చినందున ఇప్పటికే స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు ఈటెలకు పూర్తి స్థాయిలో సహకరించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మల్కాజ్గిరి సీటు కోసం పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే ఎన్వివిఎస్ ప్రభాకర్ ప్రయత్నాలు చేశారు. వారిని కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ కి ఇవ్వడంతో వారు కూడా పూర్తి స్థాయిలో సహకరించడం లేదని ఈటెల వర్గం అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అవి కాకుండా ఒకవేళ మల్కాజ్గిరి స్థానం నుంచి ఈటెల రాజేందర్ గెలిస్తే ఆయనను కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి కేంద్ర మంత్రివర్గంలోకి తప్పకుండా తీసుకుంటారనే ప్రచారం కూడా సాగుతుంది. అదే జరిగితే ఇక భవిష్యత్తులో తమకు అవకాశం రాదని స్థానిక నేతలు భావిస్తున్నారనే ప్రచారం కూడా సాగుతుంది. ఇవి కాకుండా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న సునీత మహేందర్ రెడ్డి 2006లో కేవలం 32 సంవత్సరాల వయసులోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో యాలాల జెడ్పీటీసీగా రెండోసారి ఎన్నికై తిరిగి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కోట్పల్లి జెడ్పీటీసీగా ఎన్నికైన నూతనంగా ఏర్పాటైన వికారాబాద్ జిల్లా తొలి ప్రజా పరిషత్ చైర్పర్సన్ గా 2019 జూన్ 8న ఎన్నికయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి చెందిన సునీత మహేందర్ రెడ్డి స్థానికురాలుగా కొనసాగుతున్నారు. కానీ హుజరాబాద్ కి చెందిన ఈటెల రాజేందర్ నాన్ లోకల్ గా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో విజయం సాధించి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రాబల్యాన్ని మరింత పెంచారు. సిట్టింగ్ సీట్ గా ఉండడంతో మల్కాజ్గిరిలో మళ్లీ తన ఆధిక్యతను చాటుకోవాలని కాంగ్రెస్ ఉవ్వులూరుతూ సునీత మహేందర్ రెడ్డి గెలుపు వాకిట్లో ఉన్నారు.